వచ్చి ఆకిలితో సహా ఇక్కడ బయట నుంచి ఇగో ఏరియా మొత్తం మంచిగా నూకి సాన్పేసినట్టు మంచిగా వాటర్ వచ్చి చల్లి పోయినా. కానీ హైలైట్ ఏంటంటే ఆడ పప్ప గేట్ చక్కగా గట్లేదట, అది తెంపుకునే మొత్తం బయటకు వచ్చినాయి. ఇగో ఇది చూడు, ముగ్గు గిగ్గు అన్ని ఏడి కాడికి పొల్లు వేసినాయి మేకలు. ఇగో ఇటు చూడు, ఎంత మంచిగా నీట్గా సరినా కానీ మొత్తం ఖరాబ్ చేసిపోయినాయి మేకలు బయటకు వచ్చి. అట్లా బయటకు వెళ్ళినా ఎట్లా వెళ్ళినా చక్కగా గట్టలే, రాత్రి మర్చిపోయిండు. చక్కగా గట్లేదా? సో తడస్తా అని చెప్పినా ఇప్పుడే పోదు, ఇంకా టైం ఉంది మీకు. నడు సో తడస్తా అని చెప్పినాం కదా, ఆ తడొచ్చేదానికైతే సూదిస్తురు ఇంజక్షన్. ఎన్ని రోజులు ఇవ్వమన్నాడనా? 3 రోజులు ఇవ్వమన్నాడు. ఈరోజే లాస్ట్ కదా, ఈరోజే లాస్ట్. ఇక మళ్ళీ తడొచ్చినాక దాన్ని ఏం చేయాలి, ఎందుకంటే ఇప్పటికి మస్తు చాలా ఇంజక్షన్ ఇచ్చినాం, అన్నీ చేసినాం. కొంతమంది దీనికి వేడి సురుకు, అదే మన చీకును కాల్చి సురుకు పెట్టమన్నారు. కానీ అది పడ్డప్పుడే పెట్టారట, అంత రెడీగా మనం ఎట్లా పెట్టుకుంటాం? సురుకులు పెట్టడు, పెట్టదు, అది ఓల్డ్ నమ్ముకున్న ఇంజక్షన్, ఓల్డ్ పద్ధతి అది. సో ఇప్పుడైతే ఇంజక్షన్ కూడా అయిపోయింది దానికి. ఇక మళ్ళీ చూద్దాం నెక్స్ట్ టైం. మునిగాని కట్టేసిరా, ఇది ఎట్లా తెంపుకుంటుందే మునిగా నాకు అర్థమైతలేదు. ఊడిపోతున్నాను అందుకని దాన్ని ఫిక్స్ చేయాలి. ఎట్ట పొక్కలు అవుతుంది, మొత్తం పొక్కలు అవుతుంది. పొద్దుగానే మంచిగా ఊడిసిపోయినా పొక్కలు అవుతే ఏం దొరుకుతాయి? నాకు కోళ్ళు అనుకుంటున్నా, ఇది రాలేదు తింటుందా? మంచిగా ఫుడ్ పెడుతున్నాం, అయినా అట్లా వేసుకుని చూసిన కుక్క బుద్ధి వణించుకోవట్లేదు. ఏయ్ పొరి బిడ్డ, ఇప్పుడు ఇప్పుతా ఇట్లను ఇప్పో టైం ఉంది, కట్టేసి పెట్టాలి. మంచిగా ఆవునైతే ఆవు మంచిగా మెస్తుంది ఆడ. ఇప్పుడు బెటరే, ఏడవైనా కానీ చేను మొత్తం కోసి పెట్టేసిరు. ఆగో నిమ్మలంకి వచ్చింది, ఆ ఒక్కతే మేస్తుంది చూడు. సడన్గా ఇలా కట్టినా, నిన్న కట్టలే కదా, కట్టలే ఈరోజు కట్టినా మొద్దు. ఆటలు ఆడింది మంచిగా నిన్న ఎటు పో నాకు తెలిసి బిడ్డ కూడా లేదు కదా, అలవాటు పడ్డది. కాకపోతే మామూలుగా బర్రెలు కూడా అలవాటు పడ్డది. వాళ్ళ ఇప్పగానే ఇది కూడా శంగడ బింగడ ఆడుతుంది. కంపల్సరీ ఇప్పాలి వాళ్ళతో పాటు, లేదంటే ఒక్కటే కదా, ఒక్కతే మేయలేదు ఏం లేదు. ఇక మంచిగా నీళ్ళు పోసిన పచ్చకన్నా చూడు, రాత్రి పోసినా ఇప్పుడు పోసినా మంచిగా చెట్లు. ఏది తడక 2 సూలానా మరొక, మరి అప్పుడు ఇచ్చిపెట్టొచ్చింది దాన్ని మేకను. ఇంకోటి దగ్గు మంది కూడా ఉందిగా, దగ్గింది మరి పొద్దుగల మళ్ళీ వేయాలి దానికి. 3 రోజులా? 20 లాస్ట్ దాన్ని కూడా. నిన్న ఇచ్చినాం, మొన్న ఇచ్చినాం. ఇంజక్షన్ ఇచ్చిన డాక్టర్ కాదు, నిజంగా వెటర్నరీ డాక్టర్ అయితే అయిపోతున్నారా నువ్వు? ఇప్పుడు అయినా ఇంకేంది, డాక్టర్ సజెషన్ అడుగుతున్నావు, మందులు తెచ్చుకుంటావు, నువ్వు ఇస్తున్నావు. ఇంకేందన్నా నువ్వు ఆర్ఎంపీ వెటర్నరీ అంటే పిల్లని బతికిస్తేనే డాక్టర్నే. వాళ్ళు బతికింది, అది ఇంకేంది, దానికి ఏమైంది? నిజంగా మంచిగా తిని ఒకటి రెస్ట్ తీసుకుని ఎంత మంచిగా ఉంటుంది చెప్పు. ఇది ప్రతిదీ దీనికే తెస్తున్నాం. వాటర్ వేస్తున్నాం, పాలు పోస్తున్నాము, గంజి పెడుతున్నాం, పాలలో అన్నం వేసి కలిపి పెడుతున్నాము. మంచిగా తిని మంచిగా ఉండొచ్చుగా, ఎందుకు ఇట్లా వేస్తున్నావు చెప్పు. చుట్టుపక్కల మొత్తం తవ్వుకుంటుంది, తవ్వి ఏం చేస్తావు అనుకుంటున్నావు? చెప్పు ముని, అదే ముని చెప్పు. వాళ్ళకి ఇచ్చినట్టు నేను కూడా సూదులు ఇస్తే అప్పుడు సెట్ అవుతావు కదా. ఇంకా చిన్న మేకనైతే ఇప్పుడే లేచింది మంచిగా, ఇక ఆల్మోస్ట్ సెట్ అయినట్టే. కాకపోతే ఇంకా ఇప్పుడే బయటికి వదలదు వీళ్ళను, చిన్న పిల్లలు కదా, నడవడానికి కూడా వస్తలేవు, నడవడానికి కూడా అవో తనలాడుతూ ఉన్నది. మంచిగా పాలు తాగుతుంది. ఏయ్ జింక, మేము జింక కూడా జింక కుట్టిన జింక, చిన్న జింక రైట్ వరికింది. ఇది పెద్ద జింక. హాయ్, దీంతో పాటు 3 జింకలు ఉన్నాయి ఇక్కడ. ఇగో ఇదొక జింక, ఇంకోటి ఏడు ఉంది, ఇగో ఈడొకటి జింక, ఇగో లాస్ట్ ఇది అమ్మ ఫోటో అక్కడ చూడు. ఇగో ఇదొక జింక, సేమ్ ఉంటాయి, 3 అకాయల లెక్క ఉంటాయి అవి. ఇక అట్లా మేము జింక అని పిలుస్తాం అనమాట వీళ్ళ పేర్లు. అయిపోయిందా నాన్న? మెడిసిన్ మొత్తం అయిపోయింది చూడు. ఇంకా 2 ఉన్నాయా? ఇంకా దేనికి? ఇప్పుడు అయిపోయింది. అరే చిన్నదానిక. ఈ మేకని చూస్తే ఫైనల్గా బాధ అనిపించింది. అంటే మన కుక్కలు పట్టినాయి కదా, ఆ సొడ మొత్తము ఉబ్బింది, ఈ కండ మొత్తం ఉబ్బిపోయింది, నడవస్తలేదు. అది ముట్టుకుంటే ఇంజక్షన్స్ ఇచ్చినా కానీ అది ఇగో పుండ్లు మానినాయి, కానీ అంత కండ మొత్తం దొడ్డుగా అయిపోయింది, నడవస్తలేదు దానికి. సో అందుకని చెప్పేసి ప్రాథమిక పశు వైద్యశాల ములుగు మండలం మెడిసిన్స్ అయినా ఏమైనా చేసుకోదాం. సో దీని ఒకసారి డాక్టర్ చూపిద్దామని చెప్పేసి తీసుకొని వచ్చినాము. అన్న పట్టుకో, వెనక మస్తు నొప్పి ఉంది దానికి. మెల్ల నొప్పి ఉంది. సో ఈ కాలు అట్లా పట్టుకుంటున్నావా అన్న? ఆ కాలు నొప్పి ఉంది కదా, కండ మొత్తం ఉబ్బింది, కాలు ఉబ్బింది, అది కింద పెడితే ముట్టుకొని ఇస్తలేదు కాలు.
అది ఈరోజు చూసినాం కాబట్టి మనకు సెట్ అయిందన్న, లేకపోతే ఇంకా ఇబ్బంది అవుతుండే. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాలు లోపల సైడ్ నుంచి కుక్క ఎట్లా పట్టిందంటే ఇట్లా పట్టేసరికి లోపల 2 పళ్ళు దిగినాయి, బయట 2 పళ్ళు దిగినాయి. ఇప్పుడు ప్రాబ్లం లేదు, నడవలేకపోతుంది, జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు తినలేకపోతుంది. జ్వరంకి ఇంజెక్షన్ మొన్న ఇచ్చారు కదా, అది నేను ఇస్తా ఉన్నా. జ్వరం వచ్చినప్పుడల్లా ఈరోజు ఇయ్యలే, ఇంకా వీడికి తీసుకొస్తున్నాను చెప్పేసి జ్వరం సూది ఇయ్యలేదు. జ్వరం సూది ఇయ్యలేదు. ఈ కండ ఒక్కటి జర్ర వాపు తగ్గేటట్టు ఒక ఇంజెక్షన్. అయిపోయిందన్న. మన నువ్వు అంత కష్టపడుతుంది సూదే నీకు అలాంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్ కదా. ఏడియాలో డైరెక్ట్ ఇచ్చి పడేసారు. నేను కూడా ఇది చేయగలుగుతా, కానీ అవి పెద్దవి కారా, ఊకు అటు ఇటు ఊగుతాయి. కొమ్ములు ఉచ్చుకోతున్నాయి. నాన్న పట్టుకోరాదు, ఇట్లా పట్టుకున్నాను, నాలుగు పట్టుకున్నాను అసలు ఇట్లా అంటే అయిపోతుంది ఇమ్మీడియట్ గా. అయిపోయినట్టు ఇప్పుడు అయిపోయింది. ఇంకా ఏమైనా ఇప్పిద్దామా? ఇంకోటి ఇస్తాడు. 2 ఉంటాయా? ఇది జ్వరానికి ఇచ్చాడు. జ్వరానికి 2 ml మాత్రమే, చిన్నపిల్ల కదా తట్టుకో. వెనకకి చూస్తే దీని సప్పదు లెఫ్ట్ సైడ్ మస్తు ఉబ్బింది, అది వాసిపోయింది. ఫినిష్ ఇక సెట్ అయినట్టే. సెట్ అవుతుంది. ఇంకోసారి వద్దాం, ఇంకోసారి రమ్మ బతికేయాలి. నా కసి అంతా దాన్ని బతికేయాలి. ఇంకేమైనా దాన్ని చూసి అందరు ఏమన్నారు తెలుసా, ఇక బతకది వేస్ట్, దాన్ని ఏం చేసినా వేస్ట్ అన్నారు. అలాంటిది ఇప్పుడు లేచి నడిచే ప్రయత్నం దాకా మన డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మేడం వస్తుంది చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ప్లేస్ వచ్చేసి ఇది వచ్చేసి కూల్కి సంబంధించిన మెడిసిన్ ఉంటాయి చూసినా, నేను ఐస్లో పెట్టి తీసుకొస్తా. దీంట్లో ఐస్కి సంబంధించి అంటే మెడిసిన్ ఏమున్నా మెడిసిన్ మొత్తం ఇది ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇది ఒకటి మొత్తం పౌడర్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇంకా దగ్గుకు సంబంధించింది కానీ. డాక్టర్ దగ్గు 2 మేకలు దగ్గుతున్నాయి బాగా, పెద్ద మేకలు 2 కొంచెం పెద్ద మేకలు. నీళ్ళలో కలిపిపోయాలా లేకపోతే ఎట్లా? నీళ్ళలో కలిపి వేడి నీళ్ళు కాగబెట్టి కలబెట్టి అలా కలిపి కాగిపోయాలా? ఎంత పోయాలి ఒకదానికి? కలిపిపోయాలి. ఒక గ్లాస్ పోయాలా? కొన్ని ఒక 5 ml పట్టుకోయాలా? 2-3 దగ్గుతున్నాయి, దగ్గు దానికోసం. అదాన్ని మళ్ళీ ఎల్లుండి తీసుకొస్తాను. నేను రాసుకో. మల్యాల స్వామి అడిగి మస్తు చెప్పమ్మా, కంప్లీట్ అయిపోయింది. రైట్ తాత, అది జిప్లో పోతున్నది. దడ తిన్నా సూదిగానే. ఫస్ట్ సూదికి ఏం కాదు, సెకండ్ సూదికి నొప్పి బాగా లేచినట్టుంది దానికి. మెల్లగా తోడ పట్టుకోక, తోడ పట్టుకుంటే ఇటు సైడ్ ఉందిరా. ఇది ఇటు సైడ్ ఉంది. అది చాలా వాసిందా, వెనకెళ్ళి చూసినా కనబడుతుంది. అది ఇప్పుడు మనం హాస్పిటల్ తీసుకురాకపోతే పొద్దున్న తిట్టిన ఉంటుండే, ఆకలి లేకపోతుండే, ఇంకా ఘోరంగా ఉంటుంది దాని పరిస్థితి. మళ్ళీ నువ్వు అటు పోయి నేను ఇటు పోయినాం అనుకో, ఆగం అవుతుంటుంది. బలవంతంగా లోపల పెడితే తప్పది ఇల్లే. కేరింగ్ అనేది చిన్నగా ఉండాలి, చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. చిన్నపిల్లలు కదా, ఈ దగ్గుకు మందు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మా ములుగు, మా మండల్ ఇది, మా మండల్ హెడ్ క్వార్టర్ ఇది. కాకపోతే మాకు చాలా దగ్గర, 5-6 కిలోమీటర్ ఉంటుంది. ఇక లోపడుకుంది బండమలారం వరకు ఉంది. అక్కడ నుంచి 20 మండలి కదా. అయితే మనమే చాలా నియర్ బై ఉన్నాం, మాకు చాలా దగ్గర. హాస్పిటల్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి మనకు చాలా కూడా పక్కనే ఉంటుంది, ఒక 9 కిలోమీటర్. చెప్పమా, వెళ్దాం. కొమ్మ కొట్టుకురాలే, పప్ప కొట్టుకొస్తున్నాడు. కొమ్మ కోసం పోయినా అసలు నాయన. సార్ అన్న వేస్తే లోపలేసే, చిన్నపిల్ల ఉంది 2 కలిపి ఉంటాయి సోపర్తో. ఇది ఒక్కదాన్ని కొట్టుకోతే మళ్ళీ వీటికి ఇప్పినట్టు గేను మా మేకలు ఇక ఇలా కొట్టి తిండికి పోయినట్టుండు. ట్రే ఎట్లా వస్తున్నాడు దేనికంటున్నావు? దీనికి ఇంకేం వేస్తావు మరి? కొమ్మనా వస్తాడు పాప, ఇప్పుడు వస్తాడు. అది కొట్టుకొచ్చిండ్రా, పోయింది ఆల్రెడీ. పోయింది కానీ మరి ఎడేసిన మరి కొమ్మ అడుగు అంతే. దీని మీద షెడ్ మీద కూడా లేదు కూడా ఫోన్ చేద్దాం. ఇల్లు వేసిన. గింతగానే తెచ్చినా ఎక్కువ కట్టకు వేస్ట్ అయితే అనవసరంగా, కొద్దిగానే కట్టు. సాల్తీ అది ఒకటే కదా మేసేది. అంటే ఏదైతే దానికి ఇష్టంగా తింటుందో అది తీసుకొచ్చేది. అదే జ్వరం వచ్చినప్పుడు మనం ఇష్టంగా మటన్ని ఇట్లా కీమ కొట్టుకొస్తాం చూడు, అట్లా అలాంటప్పుడు ఇలాంటప్పుడే కానీ ఏదైనా పెట్టేది. అవి ఇష్టంతో తింటే తొందరగా మానుతాయి, పుండ్లైనా దెబ్బలైనా ఏదైనా కానీ తింటుంది. ఇప్పుడు అది రైట్ సైడ్కి, రైట్ సైడ్ అట్లా లాస్ట్కి అడగడితే లోపలికి అట్లా ఇష్టం వచ్చింది తింటుంది. అది తిను బిడ్డ తిను. తింటుందన్నా
వెరీ గుడ్. ఇంజక్షన్ ఇచ్చింది ఆకలి కోసం అనగా ఆకలికి అన్నిటికి కట్టి పెట్టాలి ఇక్కడ దానంతం కట్టు. ఒకసారి గుర్తుంది అమ్మున్నప్పుడు ఇట్లా ఇంజక్షన్ ఇప్పి తీసుకొని వచ్చిన ఇడు వదిలేసిన చనిపోయింది. అది పెద్ద ఇంత ఉండే పెద్ద మేక. మేకలు అంటే అప్పుడు మనకు ఇంటికి కాదు పని ఉంటుంది మరి పని ఉంటుంది, దానికి రిస్క్ ఉంటుంది. అవి ఏ టైంలో ఎట్లుంటాయో తెలియదు. అన్ని ఉంటుంది, దగ్గు ఉంటుంది, అన్ని ఉంటాయి. అంటే ఒక 5 మేకలు మెయింటైన్ చేసినాం అనుకో ఏం కాదు. 5 మించినాయి అనుకో రిస్క్ ఎక్కువ అవుతుంది, వర్క్ ఎక్కువ అవుతుంది, పని ఎక్కువ అవుతుంది, మెయింటెనెన్స్ అన్ని ఉంటాయి. ఇక అంటే జాగ్రత్త చూసుకోవడం కానీ. మేస్తుంది సార్, మేస్తుంది అట్లా అక్కడ కట్టాను కదా మేస్తుంది ఇచ్చిపెట్టి దానికి మేసో మీద అనుకున్నాం. ఇంకేంది ఎటు పోయినా తిండికి పోయినావా? కొమ్మ ఆడ కట్టి పెట్టినాము దాంట్లో వేసినాం. ఇక చిన్నపిల్ల కూడా ఉంది కదా 2 వేసేసి దాన్ని కట్టి పెట్టేసినాం. కట్టి పెడితే మళ్ళీ పెద్ద మైకి వస్తే ఇప్పుడు రాదు కదా. ఏ సూపర్ ఉండాలి 2. దాన్ని ఒక్కదాన్ని ఒంటరి చేసినట్టు ఉండొద్దు నాయన. అందుకని 2 కలిపేసినాం. తింటుంది దాని ఏమనకి. ఇప్పుడు నువ్వు తినే వచ్చినావా? ఏమన్నాడు మరి ఎవరు ఏమన్నా 2 సూదులు ఇచ్చిండు. తగ్గకపోతే రేపు ఎల్లుండి రమ్మన్నాడు. ఎల్లుండి వస్తే అది సప్ప ఉబ్బింది కానీ అట్లా చాలా ఇబ్బంది అవుతుంది దానికి. నడవనికి అయితే లేదు. నరాలు పట్టేసి నరాల ఇంజక్షన్ కూడా ఇచ్చేసిండు. ఏం కాదు ఇక నాకు తెలిసి తింటది ఇది కూడా. ఇప్పుడు మేత పట్టదు అనేది పాలు తాగే పిల్లది. కొంచెమే కట్టినా ఎక్కువ అయితే మళ్ళీ వేస్ట్ చేస్తా. మొత్తం పెట్టినాం అనుకో తినలేకపోతే మళ్ళీ ఇబ్బంది కానీ అట్లా అందుకని కొంచెం పెట్టినాం. ఆకలి అవుతుంది ఇప్పుడు జబ్బగా తింటుంది అది. ఆకలి పాలు దొరుకుతలేదు, దానికి ఏం పాలు దొరుకుతలేవు. ఆ చిన్నదేమో మొత్తం తాగేస్తుంది. ఇంకోటి ఏంటంటే మేకకున్న మైనస్ ఏంటంటే కుక్క కరిచింది అనుకో ఆ తల్లికి ఎట్లా తెలుస్తుందో తెలియదు కానీ తాగనియది. అదే అవునా? కుక్క అందుకని బలవంతంగా చేతులు కాళ్ళు పట్టేసి ఇన్ని రోజులు తాగిపించేసినాం. ఇట్లా అలవాటు అయింది అనుకో ఇక దానికి పాలు అవసరమా? ఇంకా అవసరం లేదు. ఇదే ఫుడ్ తింటే సరిపోతుంది. లేదు మనం తాగిపోయాలనుకుంటే మనం అది దాని ఉంటా చూడు పాలు తాగిచ్చేది అలవాటు చేయదు. అవసరం లేదు. ఇక ఇది ఇట్లా తిన్నది మంచి ఆకు కొట్టుకోవచ్చు. ఇట్లా కొట్టుకోవచ్చు అంటే ఎవ్వరా తింటది కదా. తింటుంది ఆకలి ఆకలి అవుతుంది దానికి. గిట్ట తింటే ఏ బాధ ఉండదు. దాని పుండ్లు కూడా మానిపోతాయి. ఏం తీగే? నల్ల తీగే, సబ్బి తీగే, షిబ్బి తీగే, అది దాన్ని ఏమంటారు? నువ్వు నీకు తెలుసా ఆకులని? రోజు పోతాడు కదా చూస్తాడు కదా. ఆరకొమ్మ అంటారు చాలా ఫేమస్ అది. 2 కలిసినాయి 3 కలిసినాయి. అయితే నాయన నేను ఒక ఇంటర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నాం. చెప్తావా? ఏం చెప్తా? అన్న నేను క్వశ్చన్లు అడుగుతాడు, నువ్వు సమాధానం చెప్పాలి. అది ఒక రోజు పెట్టుకుందాం నిజంగా ప్రోగ్రామ్ పెట్టుకుందాం. ఇలానే కూర్చుందాం మంచిగా కూర్చుందాం. రైట్. మొత్తం జీవితం ఎట్లుంది, మమ్మల్ని ఎట్లా జాకిండు, ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి మొత్తం ఒక లైఫ్ మొత్తం ఒక 1-2 గంటలు ఇంటర్వ్యూ పెడదాం. రైట్ చేద్దాం. యాదికి వస్తే కొన్ని నేను అడుగుతా, నేను యాది చేపిస్తా. నేను యాది చేపిస్తా, నీకు ఎందుకు బాధ? యాది చేపిస్తా, నీతో మాట్లాడిపిస్తా. ఒకప్పుడు కెమెరా మాట్లాడమంటే నాకు రాదు అంటుండే, ఇప్పుడు అటో ఇటో మాట్లాడుతున్నా. అవును చాలా సక్సెస్, ఇది సక్సెస్, లైఫ్ సక్సెస్. చిల్ హర్కత్ బర్కత్. ఇప్పుడు ఏడిపోతారు. ఇప్పుడు నేనేమో అత్తారెడ్డి పోతున్నా, వాళ్ళ అత్తారెడ్డి పోతాడు. ఓకేనా? మేము అట్లే సినిమా చూస్తాం. పుష్ప 2 రిలీజ్ అయింది. సరేనా? వచ్చే నెల 5 తారీఖు అది. ఇప్పుడు కాదు, ఇప్పుడు పనులు ఏం లేవుగా. కాలుగా దొడ్డు ఒక్కడే ఊడ్చుడు. సాయంత్రం నేను వచ్చినా కూడుస్తా. సరేనా? ఇల్లు ఏం కొట్టచ్చు కదా, అలానే మంచిగా మేస్తున్నాయి. ఇప్పుడు ఏ పని లేదు, అన్ని అయిపోయినాయి. ఓకేనా? నేనే జరిగి అన్ని మంచిగా సాన్ చేస్తాం. మళ్ళీ వెళ్ళి పెట్టుకోండి. నేను ఎత్తుకున్నా కదా అమ్మంతో. ఇల్లు కూడా జబర్దస్త్ ఉన్నది, పోతుంది మంచిగా అవుతుంది. మళ్ళీ పెద్ద గ్రాండ్ సక్సెస్. ఇట్లా అనిపించాలరా, చిల్ మంచిగా అనిపిస్తుంది. చూసినా అది మేస్తుంటే నా ఆనందం చూసినా. దాన్ని 5-6 రోజులు అవుతుంది రా దానికి. సార్ అన్నం లేకపోతే మన బుడ్డోని తినిపించినట్టు, మన క్రియాన్సి తినిపించినట్టు నోట్లో పెట్టినాం దానికి. అట్లా ఏమో ఆ స్టేజ్కి వచ్చింది అది. లేకపోతే ఆ బుగులకి అప్పుడే పోతుండే అది. గట్టెక్కించిన పోయి ఇంకేంది. ఇంకా నీకు ఇంకొక 10-15 ఏళ్ళ ఆయుష్ పెరిగింది. రెడీ రావునే మంగళసూత్ర. ఇప్పుడు మంగళసూత్ర అయిపోయా ట్రెండ్. ఇంకా ఉన్నది ఇది. ఇంకా కట్టుకుంటారు పండుగలకు, పబ్బాలకు, బోనాల పండుగలకు కానీ ఏమైనా బియ్యం పోసుకున్నప్పుడు కానీ. మరి రోజు మా మీద కోపంతోనే మీరు కట్టుకోవాలి. మా బాధ కాదు. కట్టుకోరు మరి అవి కూడా కట్టుకోరు. మరి ఇప్పుడైనా నేనేమంటున్నా, సరే నువ్వు అన్నావు కదా, నువ్వు అన్నట్టే చేద్దాము. ఉన్నాయి జరిగిపోతే అన్నావు కదా, ఆ రిపోర్ట్ అట్నే పెట్టు. పైన కుట్టించుకొని వేసుకోరి. నేనేమంటున్నా, కొత్త ఇప్పుడు ఏం కొనొద్దు. బయటకు పోయినప్పుడు ఇప్పుడు ట్రెండ్ ఇంట్లోనే కదా. నువ్వు దాచిపెట్టేది ఏంటి మరి?
దాచిపెట్టి మొన్న ఒక లేస్ తీరలు కదా ఒకటి తీసుకున్నా. అదే ఆ వట్టే పెట్టుకో. నార్మల్ యూజ్ అయ్యేటి పైన కట్టుకోరి. సరే నువ్వు చెప్పినావా? నేనేమంటా అంటే ఒకరు ఫాలో చేసిన ట్రెండ్ కాదు, మనం అది కరెక్ట్, మనం క్రియేట్ చేయాలి. మనం క్రియేట్ చేయాలి ట్రెండ్. అదే అదే ట్రెండ్ అవుతుంది. అది రైట్. ఒకప్పుడు స్వప్న సోనస్ ఎవరు తెలియదు, ఇప్పుడు స్వప్న సోనస్ ఒక బ్రాండ్ అయిపోయింది. అది అట్లా అంటే మనం క్రియేట్ చేసినాం కదా, ఎన్నో కష్టాలు పడితే ఏదైనా ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది. అంతేనా? రైట్. ఏం కూర వండిరా నేను? చాలా పప్పు చేసిరా? ఏ క్రియాట్ నువ్వు రెడీ చేసిరా మంచిగా. ఏయ్ బొట్టు పెట్టలేరా నీకు? బొట్టు పెట్టుకోపో. మమ్మీ బొట్టు పెట్టుకుంటుంది, బొట్టు పెట్టుకోపో. ఇంకో ఏం చెప్తున్నామ్మా బాబాయ్ అంటుండు. అడుగుతాడు అనకాడ బొట్టు పెట్టద్దు. ఇది కాడక పెట్టుకో మానేస్తుంది కదా, ఇప్పుడు పెట్టద్దు కదా. నువ్వు పిల్లగాడుగా సంవత్సరం వరకే పెడతారు పిల్లగాడికి, పెట్టినట్టు పెట్టాను. బొట్టద్దు పెట్టు, కుంకుమ పెట్టుకోవచ్చు కదా. కొత్త షూస్, కొత్త బొట్టు, కానీ ముఖమే రా పెయిన్ మొత్తం. ఈ చలికాలం మళ్ళీ చూస్తావా? చలికాలం ఎంత రుద్దినాక బాడీలో వస్తుంది. అది కూడా పోతలేము స్వప్న, దావత్ పోతలేము. జస్ట్ అట్లా హైదరాబాద్ అట్లా ఇట్లా వచ్చేసాం. బయటికి పోయినప్పుడు గట్టిగా ఉన్నది. రెడీ అవ్వాలి. నవ్వుతూ నువ్వు షర్ట్ మార్చుకోపో. నాకు ఇది కంఫర్ట్. నువ్వు కంఫర్ట్ అన్నావా? దాన్ని నేనేమన్నాను ఇక. అలా ఇలా మొత్తం పంచులు మన మీదగా పడుతున్నాయి. హలో, నేను ఎట్లున్నా హీరోనే మరి. మరి ఇట్లా రెడీ అయితే ఏమైతుంది? మంచిగా ఉండదు. మొన్న ఈరోజు రెడీ అయ్యా బ్లాగ్ రోజు బావాల ఇంటికి పోయినప్పుడు అన్ని వీడియోలు ఎంత మంచిగా వచ్చినాయి. మంచిగా రెడీ అయ్యారు, ఈడైనా ఆడైనా కానీ. అట్లుంటే ఒక కళ వస్తుంది. పప్పు చేసి కాబట్టి పొద్దుగా 9 గంటలకు తినాల్సి వచ్చింది. ఎందుకంటే మా ఇంట్లో ఉప్మా ఎంత ఫేమస్, పప్పు అంత ఫేమస్, స్వప్న చేసే పప్పు కూడా అంతే ఫేమస్. ఎందుకంటే ఆ పప్పు తినాలంటే ఎవరికో అదృష్టం ఉండాలి. అది కూడా కరెక్ట్. అది మా ఇంటికి ఎవరు వస్తారో ఆ రోజు పప్పు చేయమని చెప్పురి, ఇంత పప్పు చేసి పెడదాం. సో ఇంకో బెస్ట్ ఏంటంటే ఒకటి మన లక్కీ విన్నర్ ఉండే చూసినావా, అన్న కూడా వచ్చే ప్రయత్నం చేస్తుండు. రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మంచి మర్యాద చేసి మనం కూడా మంచిగా చూసుకున్నాం. ఎందుకంటే అన్న కూడా మనకు 500 ఉన్నప్పటి నుంచి సబ్స్క్రైబర్ అంట. చెప్పిండు లైవ్ లో చెప్పిండు 500 మన ఛానల్ నుంచి, అంటే 4-5 years నుంచి 4-5 years నుంచి మనం ఫాలో అవుతున్నా అన్న. నిజంగా అన్న ఆ ఫ్యామిలీని చూద్దాం మనం కూడా. ఇంతవరకు వాళ్ళ ఫేస్ చూడలే కాబట్టి మనల్ని రెగ్యులర్ గా చూడగలుగుతారు వాళ్ళు, కానీ మనం చూడలేము. ఎవరు వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇప్పుడు వచ్చినాక మనోళ్ళే అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. మనకేమో కొత్త మొక్కలు కదా అన్నట్టు అనిపిస్తుంది. సో ఏదైతేనే ఒకటైతే ఇచ్చేసినాం, ఇయ్యాలి ఇంకా ఇయ్యాలి. దాన్ని ప్యాక్ చేయాలి, గిఫ్ట్ ప్యాక్ చేయాలి. గిఫ్ట్ ప్యాక్ దాన్ని ఇప్పి మంచి కట్టాలి, దాన్ని చేద్దాం. ఓకే. ఏమైందిరా? ఫోన్ నాది కదరా అది? బాబాయ్ అమ్మ నాదరు గ్రేటర్. నువ్వు రెడీ ఆశీరిచా? ఏమన్నావు? సరే అయితే నీ గొంతు వెరైటీ ఉంది. ఈసారి కొద్దిగా పింక్ అంటారు, రెడ్ కలర్ టైప్ ఉంటుంది కదా శిరీష? అప్పుడు వేరే ఉంది, ఇప్పుడు వేరే. ఆ బర్త్డేకే మరి అంటే లైటింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. బర్త్డే కట్టుకుంది మరి చూసినావా? నేను చెప్తా, అది కలర్ వేరే ఉంటుంది, ఈ కలర్ వేరే ఉంటుంది. నువ్వు ఒక రోజు షూటింగ్ కట్టుకున్నావు ఆ సరేనా? నేను చెప్పేది గది మరి, ఇది వేరేది కదా మరి. దాన్ని మస్తు పరాకు ఉంది, అదే అంటున్నా. ఏంది డల్లుగుంది కలర్ లేదని. కలర్ సారీ, నా నోరు తిరగదు. యాక్సెప్టెడ్. బంగారం పెట్టుకుంటున్నా చెప్తాను. సరే తొందర రెడీగా, నేను కూడా రెడీ అయిపోతా. అన్న రెడీ అయినావా? అన్న నేను రెడీ, నేను కూర్చున్నా. మీరు వస్తారా? మీ ఇష్టం. సాక్షులు ఎందుకు వేసుకుంటున్నావా? షూ వేసుకుంటావా? అయితే మీరు ఇగో మంచిగా బండి చేయించినాం, యాక్టివా సర్వీసింగ్ చేయించినాం, బండి మీద పోతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అందరు కార్లో పోయినాం అనుకో, మమ్మల్ని మీరు ఆ డ్రాప్ చేసి పోయిరా అనుకో, మీరు అని లేట్ అయింది అనుకో, నాన్నగానే పోలీసుకొస్తారు. అట్లా ఇబ్బంది అవుతుంది. ఆమెను మర్చిపోయినాడు చూడమే. ఏమని ఏం కాదులే, కానీ టైంలోకి వచ్చేటప్పుడు చూసుకోవాలి మనం ఎట్లకని. ఎందుకంటే ఇప్పుడు ఈయన మధ్యాహ్నం అవుతుందన్న, ఏ టైం అవుతుందో ఏమో మరి. అది కూడా కరెక్టే. అందుకనే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ బ్యాగ్లో ఎన్ని లక్షలు మెయింటైన్ చేసినా తెలుసా అన్నది. ఇట్లా హైలైట్ నిజంగా ఆ బ్యాగ్ ఒక అదృష్టం ఉంది.
అదే ఉండాలంటే పైసలు అయిపోతుంది. ఎప్పుడు అలా పైసలు అయిపోవు కదా, అది తీసేస్తా కొత్తది కొని. వద్దు బర్కత్ మొత్తం చూడు ఎట్లయింది చూడు. అవునా ఏమైతుంది? బ్యాగ్ వేసుకొని బయటికి పోవాలన్నా నా పర్సు చూస్తావు ఒకసారి నువ్వు? అన్న పర్స్ ఇట్లా లోపల పెట్టుకుని ఏడే పెట్టుకున్నా సరే, బర్కత్ ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాలి. అది ఏడపోయింది ఉందా? ఇల్లు కాదు వేరే ఇంకొక గ్రేట్. అసలు నీకు పర్సు ఉందా? అరే ఉండేరా. సరే నీకు పర్సు, నీకు పర్సులో ఏం పెట్టుకుంటావా? ఉంటుందట, ఏమో చెప్పలేం. ఒకటి అయితే గుర్తుంది, గుర్తుంటుంది. రెండు గుర్తుంటే ఒకటి తమ్ముడు మాయం చేసిండు, ఆ? ఇంకొకటి ఉంటది. ఒకదాన్ని అసలు అయినదే తీసేయలేను. నేను ఎందుకు మాయం చేసినా? నా పర్స్ లో 2 ఇంపార్టెంట్ ఉంటాయి. ఓహో అట్లా అంటున్నావా? ఒకటి ఈమె ఇచ్చిన ఇంపార్టెంట్, ఇంకొక ఆమె ఎప్పుడు ఇచ్చిన ఆమె ఇచ్చిన ఇంపార్టెంట్. ఆమె ఇచ్చింది మాత్రం పెట్టుకుండు, లైఫ్ లాంగ్ తోడు ఉండేదాన్ని మాత్రం తీసేసి. నువ్వు వచ్చినావా? ఇంకేంది ఎవరు తీసేసి? నేను తీసేసిన. ఎవరు తీసేసాం? నేనే అనుకుంటా. ఎవరు తీసేసిరు? నేనే చేసిన. ఆ పర్సలకి ఎవరు తీసారో నాకు తెలియదు. నేనే చేసిన. ఆ రోజు చాలా క్రిటికల్ క్రిటికల్ పొజిషన్ ఉంటే ఆ పర్సు తమ్ముడు చూసిండు, తమ్ముడు తీసుకుని వచ్చింది. ఈమె ఇచ్చింది. మరి మీరు రాలేదు, పోతాం. అంత ఇంపార్టెంట్ అంటే మరి నాకేం తెలుసు? ఆమె ఇచ్చిందేమో ఆ పర్సులనే ఉంది. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు విలువైన వస్తువు నేను నిన్ననే చెప్పిన. చెప్తా. నీకు దగ్గర విలువైన వస్తువు నీ దగ్గర ఉంటే దాని విలువ నీకు మాత్రమే తెలుసు, మాకేం తెలుస్తా? ఇంతగాని మేము లైట్ తీసుకుంటాం. అట్లా ఎవరు విలువైన వస్తువు మన దగ్గర పెట్టుకోవాలి. ఏంటంటే నా పర్సనల్ అనేది నాకు ఏముండదు, మొత్తం అన్ని మాకు చెప్తా కాబట్టి. అరే అట్లా చెప్పకపోతే తెలుసా? అట్లా చెప్పకపోతే ఇప్పుడు అందున్న పర్సన్ గురించి ఆమె గురించి తెలుసా? చెప్పకపోతే ఎప్పటికైనా లొల్లులు అయితే అని చెప్పి చెప్పాడు. మరి ఏదన్నా క్లియర్ ఉండాలి, అంతే. ఏదన్నా ఫుల్ క్లియర్ ఉన్నాం అనుకో ఏం కాదు. ఇప్పుడు నీకు తెలిసే చేసుకున్నావు, తెలియదు చేసుకోలే కదా. అంతే కదా, మాట వరుసకన్నా ఏదో అనాలి. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు నేనే అంట. ఎప్పుడు మాకేమన్నా పెద్ద స్టోరీ ఉందా, లేకపోతే మాకేమన్నా ఉందా? నాకేం తెలుసు ఏమన్నా అదేమన్నా ఉందా హర్షేఖర్? నాకేం తెలియదు. నాకు కూడా ఏం తెలియదు. మీకు తెలుసా మొగుడు పిల్లల మధ్యలో జరగదు. అట్లా అనొద్దు, ఈ విషయంలో నాకు కూడా ఏం తెలియదు. నాకు కూడా తెలియదు. మరి నాకు కూడా తెలియదు. ఉండదంతా ఆయనకే తెలుసు. మొత్తం నువ్వే చేసినావు అన్న. అసలు నేను మాట్లాడిందే కనీసము 2-3 సార్లు కావచ్చు. పోతే ఆ టాపిక్ కొద్దిగా డిస్టర్బ్ చేస్తున్నా. నన్ను లేపి ఏమో చేస్తున్నా అనుకుంటుంటాడు. పరి మీరు వేరే ఫస్ట్ బాయ్ బాయ్ అనగా ఫస్ట్ బాయ్ చెప్తున్నా. బాయ్ బేటా, బాయ్ 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 బాయ్. వాటర్ పెట్టుకోరు. దానికి ఉంది. కిరాష్ బాయ్ చెప్పరా? బాబాయ్ బాయ్ చెప్పడా? మీరు జాగ్రత్త సరేనా? సరే బాబాయ్ బాయ్. పప్పి బాబాయ్ పప్పి ఇచ్చినావారా పప్పి? జాగ్రత్త. జాగ్రత్త. బాయ్ బాయ్. అవును, నా పర్సే కార్లు ఉందన్న, తీసుకురాపో. నేను ఆగం అవుతుంది. జాగ్రత్త మరి అన్న. కార్ సర్వీసింగ్ ఇస్తావా? సరే జాగ్రత్త. ఇచ్చిన కానీ నిన్న టైం లేదని మళ్ళీ తీసుకొని వచ్చిన. ఓకే డన్. జరా ఇగో సైడ్ మీద అయిపోయాను, మస్తు ఇబ్బంది అవుతుంది. వద్దు వేపిద్దాం. పోతే కానీ మస్తు ఇబ్బంది అవుతుంది దానివల్ల. బాయ్ చెప్తుండా? బాయ్ బాయ్ బేటా, బాయ్ 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 బాయ్. గుడ్డ కారు, నిజంగా మస్తు లైఫ్ ఇచ్చింది కారు. ఇంకెన్ని రోజులు ఉంటాం మన దగ్గర, కానీ ఉన్న రోజులు మంచిగా అట్లట్లుంటా శిరీష. అది మూల పడ్డానికి ఏం చేస్తావు? ఉన్న రోజు నేనేమంటున్నా మరి, నా మాట ఇంటలో నువ్వు ఉన్న రోజు మన జాగ్రత్త కాపాడుకోవాలా అంటున్నా. అందుకని సర్వీసింగ్ ఇచ్చినాం అనుకో, ఇంజన్ ఆయిల్, ఆ సస్పెన్షన్ పోయింది, సైడ్ మిర్రర్ లేదు, అవే చాలా ఇబ్బంది. అబ్బా ఇప్పుడు కనబడుతున్నా చేస్తాను. ఇంట్లో నిజంగా బ్రైట్నెస్ తక్కువ ఉంది, ఇప్పుడు మంచిగా పర్ఫెక్ట్ గా నడుతున్నావు. బయటకు వచ్చినాయిగా వెళ్తాను మంచిగా. అరే తమ్ముళ్ళు కొట్టేది ఉండే షట్ వాళ్ళు వేయరు. సాయంత్రం మాట్లాడిన దాంట్లో ఉంది, అట్లా తీసుకో. చల్ పోదాం మనం కూడా. ఇంకా టైం పడతా. అలా నువ్వు రెడీ రెడీ అయిపోయినాను. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొని వచ్చేస్తా, తెలుసుగా. ఇప్పుడు ఐరన్ చేయవను? చేసుకుంటా. ఐరన్ చేస్తావు కదా. 2 నిమిషాలు పని నాదని చెప్పు అంటున్నా. సరే తొందరగా. నువ్వు టిఫిన్ చేసినావా? తిన్నా కూడా నేను. ఏం తిన్నారు? రైస్. నిజం చెప్పు. నిజంగా అన్నమే. మరి అక్క తినలే అన్నది? నేను ఒక్కదానే తిన్నా అని చెప్పింది అక్క. ఎవరొక్కరు తిన్నారా వద్దని అడిగినా. నేనైతే తిన్నా అన్నది. మరి నువ్వు తినేనట్టగా. అక్క మీతో అట్లా చెప్పింది, మేము ఇద్దరం కలిసేది. తిన్నావుగా? ఎట్లా సార్ నేను వదిలేసి అక్క తినేది, అక్కడ వదిలేసి నేను తిన్నా. ఏదైతే ఇద్దరు తిన్నారుగా. నేను అన్నది వదిలేసి అయినా మేము తింటాం కానీ మేము ఒకరినొకరు వదిలేసి మేము తినాం. అంటే ఇంటికాడ ఉంటాం కాబట్టి ఆయన అయిపోగానే. నా పాలసీ ఏంటంటే తినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే తినది. నాకేమైనా పని చేస్తే మస్తు కోపం వస్తుంది. అట్లానే చలో అన్ని లాక్లు వేసేసాయి. పప్ప కూడా పప్ప తిన్నాడు. అవును తిన్నాడు. నేను అక్క క్రియాన్స్ మేము తిన్నాము. మీరు వచ్చాక లేట్ అవుతుంది అని చెప్పేసి మేము తిని తయారై ఉన్నామని అట్లనే రెడీ అయి ఉన్నాము. చలో చలో పోం పైగా ఉండదా ఏం కదా. పప్పు వస్తాడు తినడానికి. సో మేము కూడా బయలుదేరుతున్నాము. బాయ్ చెప్పు. ఎవరికి? నాకే బాయ్ చెప్తావా? అప్ప
ఇగో శిరీష వాళ్ళ ఇంటి పక్కన జాగ ఉంటుంది కదా, ఈ జాగ మొత్తం మన బంతిపూలు పెట్టిండే, ఇవి కొన్ని ఉన్నాయి. ఈ ఖాళీ ప్లేస్లో మొత్తం తీసేసి సైడ్కి వేసేసారు, ఎందుకంటే పంట మొత్తం అయిపోయింది కదా. బతుకమ్మ పండుగ కూడా అయిపోయింది, దీపావళి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఈ కుక్క మంచి అనిపిస్తుంది నాకు. మీ ఇంటికాడ మంచిగా ఆడుకుంటుంది దీంతోనే. దీని పేరు పెట్టలే ఇంకా దీనికి పేరు పెట్టాలి అంటే మొన్ననే తీసుకొచ్చింది వద్దే 10 days అట్లా అవుతుంది, ఇంకా పేరు సెలెక్షన్ చేయలేరు. పేరు సెలెక్షన్ చేయలేదా? వాడు రాఖీ అన్నాడు చిన్నగాడు, రాఖీ పెట్టిందని. వాళ్ళు ఒక్కడే రాఖీ అని పిలుస్తారట, ఎవరు పిల్లరాట. మరి కింద మంచిగా ఆడుకుంటూ ఇచ్చిపెట్టు, మనం గుర్తుపడతాయి కదా మన మంచిగా. వచ్చింది మొన్న నా దగ్గర రాలే, నీ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది. ఇంకా నేను ఇంట్లోకి రాలే కదా, లేరా ఇంట్లో ఎవరు? శిరీష వాళ్ళ ఇక్కడ పందులు ఫేమస్ అనమాట. ఇంట్లో కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, గేట్ పెట్టకపోతే ఇట్లా ఏడ పడతాడే ఎప్పుడు పందులే కనబడతాయి అనమాట కదా శిరీష. మీ ఇంటికాడ పందులు ఫేమస్ కదా, పందులు కడుకో. దా 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 నాకొద్దు, నాకు నాకుతో నచ్చదు. మంచిగా ఉన్నావు, మంచిగా జుబులు ఉన్నావు. పెద్దయినాక కూడా ఇదంతా బొచ్చు అట్నే ఉంటే మంచిగా ఏం కాదు. మా మునిగంలోకి మొత్తం ఊసిపోయింది అనుకో, బోడగా అవుతావు నువ్వు అప్పుడు, సరేనా? అట్లా కావద్దు, మంచిగా ఉండాలి. నీ పేరేం పేరు పెడతారు? రాఖీ అని పెట్టినాడు, మరి అందరు ఏమని పిలుస్తారు? బుజ్జి అంటారు. చింకి ఇట్లా బుజ్జి అని పిలుస్తారు దీన్ని కదా, బుజ్జి రాఖీ. నీ ఇష్టం, నువ్వేమంటావు? బ్లాక్యా? దీని పేరేం పేరు? బన్నీ అట. బన్నీ ఒక అంటే మనిషికి ఒక పేరు పెట్టుకున్నట్టు దీనికి కదా, బన్నీ. నువ్వేమో పిలుస్తావు? దీని పేరేం పేరు? తాబేలు. పేరు లేదా? పేరు పెట్టలే. బయటకు వచ్చిందా లోపలికి వచ్చిందా? లోపలికే ఉన్నది. ఇప్పుడే స్నానం చేసుకుని వచ్చింది. స్నానం కూడా చేపిస్తుంది నీకే? ఇప్పుడే చేపించింది అన్న. ఇది నీళ్ళలో ఉండేటిది కాదు కదా, బయటనే ఉంటది. నీళ్ళ ఎక్కువ బయటనే ఉంటది, ఎప్పుడు ఇంటికానే ఉంటది, ఎప్పుడు ఇంట్లోనే తిరుగుతుంది. ఇల్లు మొత్తం తిరుగుతుంది. మన ఇంటికాడ క్రియేట్ ఎట్లా అన్ని రూములు తిరుగుతారో తాబేలు కూడా అన్ని రూములు తిరిగేసి వస్తుంది. అట్లా తిరగాలి ఇంట్లో ఉన్నప్పుడు, ప్రతి మూల తిరుగుతానే. మన ఏమంటారు నోములా ఆ రోజు తిరగలేదా? ఇప్పుడు ఏం తమడ తినబడుతుంది దీనికి? తింటదా? పెట్ట ఒకసారి. బయటికి రాదు, బయటికి రాలేదు. ఎప్పుడు వస్తుంది అట్లా బయటికి? వస్తుంది. అదే ఎప్పుడు వస్తుంది? ఎండకి పెట్టి చలి పెడుతున్నట్టుంది దానికి. వచ్చిందా? ఇది చూపెట్టు, పెట్ట. భయపడుతుంది అది. చాలా రోజులు అవుతుంది కదా నేను కనిపించక కదా. నువ్వు కనిపించక చాలా రోజులు అవుతుందా? మొన్న ఎత్తుకోలే. మొన్న వచ్చిన బిజీ ఉండే కదా, పని ఉండే ఇక దీని దగ్గరికి పోలే. ఇది ఇప్పుడేమో లోపల నుంచే చూస్తుంది, రావాలా వద్దా అన్నట్టు చూస్తుంది. టైం పడుతుంది చూసింది. దా అని వస్తుంది. కుక్క పిల్ల అయితే పిలవచ్చు. ఏమని పిలవాలి నిన్ను చెప్పు? ఆడబెట్టి తింటది. అదే ఫస్ట్ తినది, భయపడుతుంది. ఏం పెడతారో అనుకుంటుంది. వస్తుందా? రైట్. కళ్ళతో అమ్మా కళ్ళు కనబడుతుంది శిరీష. ఫస్ట్ ఆలోచిస్తుంది తినాలా వద్దా, ఇంకా ఆలోచిస్తుంది అది. తర్వాత మెల్లగా తింటది. ఇక తిన్నదనుకో తినది, తినలేదనుకో తింటది. ఏమన్నావు? తిన్నదనుకో తినది, తినలేదనుకో తింటది. కొంచెం తిని వస్తుంది. టైం పడుతుంది తినడానికి. ఎండకు పెడితే ఏం కాదు. ఈ కొబ్బరికాయ చెట్టు చూసిరుగా, నా పెళ్ళి అప్పటి నుంచి చూస్తారు. అప్పటి నుంచి కాయలు వాళ్ళే ఎప్పుడు కాయలు పడతాయని చెప్పి అప్పటి నుంచి వెయిట్ చేస్తే జస్ట్ ఇప్పుడు కొన్ని కాయలు అయితే అయినాయి. ఇంకొకటి కూడా తెంపలేదట, టైం పడుతుంది. కానీ ఈ చెట్టు తీసేద్దాం అనుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఒక్కసారి దీన్ని కాయలు తినాలని చెప్పేసి ఇన్ని రోజులు ఆపారు. ఇప్పుడు మంచిగా కాసిన ఖాతా.